ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు ఈ ఎమ్మెల్యే. కథం అన్నాడా? కాంగ్రెస్ పార్టీ అనగానే ఇక ఇది నేను చెప్పొద్దు, ఎందుకంటే కొంతమంది అమ్మలు అక్కలు అవ్వలు కూడా చూస్తారు మన ఛానల్ కాబట్టి. అది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కదంటే లవ్ల పార్టీ అన్నాడు. నేను ఇక అంత మంచిగా చెప్తున్నా, అదే ఒక లవ్ల పార్టీ అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఇనూరు మీరేగా, ఇది భాష వీళ్ళది. ఈ నాయకులను ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? ఇప్పుడు రైతుల కోసానికి ప్రజల కోసానికి ఆలోచించిన నాయకులని ఏమని చెప్పాలి? ఇగో కథం కథం లవ్ల పార్టీ అని పాడేసిండు. ఇక ఇది కావాలంటే ఇది దగ్గర పెట్టుకొని ఇంటనే వినొస్తుంది. ఇగో కథం ఒక ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఈ పార్టీ లవ్ల పార్టీ అని అనేసాడు. నేను మంచిగా ఆ అక్షరాన్ని మింగిన. టుయ్యి, అది టుయ్యి అనాలి, బిత్తిరి సత్య అన్నట్టు టుయ్యి అనాలి. అది అట్లాంటి పార్టీ అట. సో ఆ పార్టీ ఎమ్మెల్యేనే అన్నాడు. మేము అంటలేము వల్ల రైతులకు తెలుసా, మీకు తెలుసా, ప్రజలకు ఎరకనా, ఏం తెలుసు అంటే మీకు ఎరుకున్నది కదా, మీరు ఏం చేస్తారో చెప్పుర్రి. సరే, అది రైతులు తెలుసుకుంటారు. మీ పార్టీ ఎమ్మెల్యేలే ఇట్లా మాట్లాడినాక మరి ముఖ్యమంత్రి చూసుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పార్టీని పట్టుకొని ఇది పార్టీ అంటే మరి ఈయన మీద సస్పెన్షన్ ఏమి ఉండదా? చిన్నారెడ్డికి ఏమి యాదికి రాదా ఇది? మరి చిన్నారెడ్డి దీన్ని పట్టించుకోడా అంటే మేమేం ఒకటి అనుకుంటారా? మరి తీన్మార్మల్ని ఎందుకో సస్పెన్షన్ గురి చేసిరు, మరి ఆయన ఎందుకో సస్పెండ్ చేసిరు. మరి తీన్మార్మల్ని ఎందుకు చేసినామని అడుగుతలే, మళ్ళీ ఎందుకు చేసినావు, బీసీ వాదం ఎత్తుకున్నాడని. మరి ఈయన ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు ఈయన నిన్ను అన్నాడు ఆ మాట, పార్టీని గంత పెద్ద మాట అన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మరి ఏమైంది? వాళ్ళ మీద ఏముండయా చర్యలు? మీ వాళ్ళు మేము ఎన్నైనా తిట్టుకోవచ్చు, మీరు ఇది పద్ధతి, ఇది పరిస్థితి.